అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి మన కథ కలియుగ శ్రవణుడు. ఏంటో మా కర్మ కాకపోతే ఈ వయసులోనే మేము జీవితాంతం అత్తగారికి మరియు మామగారికి సేవ చేస్తూనే ఉండాలా? ఇదివరకు అత్తయ్య గారు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆవిడ వీల్చైర్ ఎక్కింది, వారికి కూడా సేవ చేయాలి. మనం ఆస్తి పంపకాలు పంచుకుంటున్నప్పుడు అత్తామామలను కూడా వాటాలు వేసి చెరకు 3 నెలలు చూసుకుందాం, పెద్ద కోడలు మంజుల చెప్పింది. మరియు రెండవ కోడలు గీత కూడా ఆమెకు మద్దతు ఇచ్చింది. అవును అక్క, నువ్వు చెప్పింది నిజమే, చాలా బాగుంది. మొదటి 3 నెలలు నువ్వు చూసుకో, నీతోనే స్టార్ట్ చేద్దాం. అది విని కోపగించుకుని నాతో ఎందుకు మొదలు పెట్టాలి, నువ్వు కూడా వాళ్ళని ముందు చూసుకోవచ్చు కదా అని వాదన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు పెద్ద కొడుకు రాజు అన్నాడు, ఏయ్ ఇప్పుడు ఏంటి గొడవ? నేను అనిల్తో కూడా మాట్లాడాను, వాడు కూడా రేపటికి ఇక్కడికి చేరుకుంటాడు, అన్నీ రేపు మాట్లాడుకుందాం. అమ్మా నాన్న పేర్లు స్లిప్పులు రాసి ఎంచుకుందాం. ఎవరి వాటాలో ఎవరి పేరు వస్తుందో వారిని మొదటి 3 నెలలు చూసుకోవాలి. హరినాథ్ గారు ఇంటి వరండాలో పేపర్ చదువుతూ డాబా మీద నుంచి వినిపిస్తున్న వాళ్ళ మాటలన్నీ వింటున్నాడు. హరినాథ్ గారు లోపలికి వచ్చి, ఒకప్పుడు ఇదే నీ కొడుకులు తమ చిన్నతనంలో తమ తల్లితో ఎవరు పడుకుంటారా అని స్లిప్లు వేసుకునేవారు. ఇప్పుడు అదే మన కొడుకులు మన పేరు మీద చీటీ వేస్తారట. ఎవరి భాగానికి మన పేరు వస్తుందో 3 నెలల కింద మనల్ని వాటా వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆస్తులు పెంచడం అనే మాటే ఉండేది, కానీ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా భారమయ్యారు. అందుకే తల్లిదండ్రులను కూడా విభజించే స్థాయికి వచ్చారు. ఈ రోజు కోసమేనా వీళ్ళను కన్నది? పెంచి పోషించి చదివించి కాళ్ళ మీద నిలబడేలా చేయడానికి తల్లిదండ్రిగా ఎంత కష్టపడ్డాము. కానీ పెళ్ళయ్యాక ఈ కొడుకులే భార్యలకు ఓకే చెప్పి మన బ్రతుకు కష్టాల పాలు చేస్తారని ఆ రోజు గ్రహించలేకపోయామా? తన భర్త హరినాథ్ గారి మాటలు విన్న రమాగారు, నేను కూడా చాలా ఆందోళన చెందుతున్నాను, కానీ మన సొంతం అనుకున్న పిల్లలే అలా ఉన్నప్పుడు ఏమి చేయగలం? దేవుడు అన్నీ చూసుకుంటాడని గుర్తించుకోండి. అనవసరంగా చింతించకండి. నేను ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నాను, ఇప్పుడు మీకు ఏదైనా జరిగితే ఎవరు చూసుకుంటారు? దేవుడు మన విధిలో ఇంకా ఏం రాశాడో ఇలా చెప్పుకుంటూ బాధాతప్త హృదయంతో వెళ్ళి నిద్రపోయింది. నిజం చెప్పాలంటే ఈ పరిస్థితికి ఆవిడ కూడా చాలా బాధగా ఉంది. కానీ భర్త ముందు తన కన్నీళ్లను దాచిపెట్టింది. తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ, అభినందనలు వదిన, 3వసారి మీకు కొడుకు మరియు కూతురు పుట్టారు. ఇప్పుడు మీ ఇంట్లో సంపదకు కొరత ఉండదు. 3 కొడుకులు, అమ్మను నాన్నను మేమే చూసుకుంటామని పోట్లాడే రోజులు వస్తాయి అన్నది ఆడపడుచు. 27 సంవత్సరాల క్రితం ఆ రోజు తన ఆడపడుచు చెప్పిన మాటలు గుర్తు వచ్చి బాధపడింది రమ. హరినాథ్ మరియు రమాగారి దంపతులకు 3 కుమారులు మరియు 1 కుమార్తె. వారి 2 కుమారులు రాజు మరియు నీరజ్, అలాగే వారి పెద్ద కోడలు మంజుల మరియు చిన్న కోడలు గీత. హరినాథ్ గారికి కట్టెల వ్యాపారం ఉండేది. తన బిజినెస్లో బాగానే సంపాదించాడు. కొంత వయసు వచ్చాక చదువులో వెనుకబడిన మొదటి 2 కుమారులు తమ తండ్రి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. 3వ కుమారుడు అనిల్ మరియు కూతురు దీప 2 కవలలు. అనిల్ కాస్త బాగానే చదవడం వలన ముంబైలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. దీపకు 2 సంవత్సరాల క్రితం అమెరికా సంబంధం చూసి పెళ్లి చేశారు. అలాగే అనిల్కు కూడా సౌమ్య అనే అమ్మాయితో 6 నెలల క్రితమే వివాహం జరిగింది. 3 కొడుకులు మరియు కూతురి బాధ్యత పూర్తిగా అయిపోయాయి. ఇప్పుడు హరినాథ్ మరియు రమా గారు మొదటి 2 కొడుకులతో కలిసి ఉమ్మడిగానే ఉంటున్నారు. కానీ 2 కోడళ్లకు అస్సలు పడదు. కొన్నిసార్లు కోడళ్ళు 2 కుక్క పిల్లిలా కొట్టుకోవడం మొదలు పెడతారు. కేవలం వంటగదిలోనే కాదు, ఇంటి మొత్తాన్ని తమ తలపైకి తెచ్చుకుంటారు. రమాగారు మరియు హరినాథ్ గారు దీని భారాన్ని భరించవలసి వచ్చేది. ఇంట్లో పోట్లాడడం ద్వారా 2 కోడళ్ళు అత్తామామలకు టీ, అల్పాహారం, ఆహారం ఇవ్వడానికి కూడా అంగీకరించరు. చాలాసార్లు కోడళ్ళు 2 రోజంతా వంటగదిలోకి కూడా అడుగు పెట్టరు మరియు వారి కోసం మాత్రం బయట నుంచి ఆర్డర్ చేసి తింటారు.
తమ భర్తలను కూడా మధ్యాహ్నం బయట భోజనం చేయమని చెప్పి పిల్లలకు స్కూల్ క్యాంటీన్ నుండి తినడానికి డబ్బులు ఇచ్చేవారు. అందరూ బయటి ఆహారాన్ని హాయిగా తినేవారు. కానీ రమాగారికి మరియు హరినాథ్ గారికి కేవలం ఇంటి ఆహారం మాత్రమే తినే అలవాటు. అయితే ఈ విషయాన్ని గురించి ఎవరూ పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో రమాగారు వీల్ చైర్లో కూర్చొని గంజి, కిచిడి వంటి తేలికపాటి ఆహారాన్ని తన భర్తకు మరియు తనకు వండుకునేది. అప్పుడు కూడా కోడళ్ళు ఇద్దరు వంటగదిని ఎంత మురికిగా చేస్తారు అని అరవడం మొదలుపెట్టేది. రమాగారు ఇలా ఇబ్బంది పడడం చూడలేక ఒకరోజు హరినాథ్ గారు ఇద్దరు కొడుకులను పిలిచి, మీ అమ్మ ఆరోగ్యం గురించి తెలుసు. అమ్మకు వయసైపోయింది. పైగా ఆమె కాలు పనిచేయటానికి సహకరించట్లేదు. డాక్టర్ విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చాడు. కానీ కోడళ్ళు ఇద్దరు తమ గొడవల వల్ల అసలు తినడానికి తాగడానికి కూడా ఏమీ ఇవ్వట్లేదు. మీ అమ్మగారి అంత పని చేయవలసి వస్తుంది. హరనాథ్ గారు తన భార్య రమాతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్లో నివసించగా, కొడుకు మరియు కోడళ్ళు ఇద్దరు పై అంతస్తుల్లోని వారి వారి గదుల్లో నివసిస్తున్నారు. కింద ఇల్లు చాలా పెద్దది. ఇద్దరు కోడళ్లకు పై గదుల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంటి కింది భాగంలోని గదులు కూడా ఖాళీగా ఉన్నాయి. కానీ కోడళ్ళు మాత్రం కింద నివసించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అత్తగారు మామగారులకు సేవ చేయవలసి వస్తుంది కదా, అందుకు. అంతేకాదు కింద రూమ్లో ఉంటే స్వేచ్ఛను కోల్పోతారు మరియు ఎవరు తమ స్వేచ్ఛను పోగొట్టుకునో తలుచుకోలేదు. ఇద్దరూ బయటికి వెళ్ళి తినడానికే ఇష్టపడతారు. అందుకే వారు తరచుగా ఆహారం వండరు. తన భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఇంటి పనులు, వంటింటి పనులన్నీ హరినాథ్ గారే చూసుకున్నారు. ఇలా తండ్రి చెప్పిన తర్వాత కొడుకులిద్దరూ తమ భార్యలకు వివరించడానికి ప్రయత్నించారు. మొదట ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఇద్దరూ సిద్ధంగా లేరు. కానీ 2-3 రోజుల తర్వాత బయట తిండి తినడం వల్ల ఇరువురు పిల్లలు అస్వస్థతకు గురి కావడం, ఇద్దరు కోడళ్ళు ఇంటి పనులు పంచుకున్నారు. ఉదయం మంజుల, రాత్రి గీత భోజనం సిద్ధం చేసేవారు. హరినాథ్ మరియు రమాగారులకు ఉదయం సాయంత్రం 2 సమయానికి ఆహారం దొరికేది. కానీ ప్రేమ గౌరవంతో కాదు. మామగారితో మాట్లాడడం కూడా ఇద్దరికీ ఇష్టం లేదు. ఒకరోజు అత్తగారు తన చిన్న కోడలు గీతతో చెప్పింది, కోడలా, ఈరోజు తిండిలో ఉప్పు ఎక్కువైంది. నాకు బీపీ కంప్లైంట్ ఉంది కాబట్టి ఉప్పు కొంచెం తగ్గించు అని. అత్తగారు ఇలా చెప్పటంతో గీత రచ్చ క్రియేట్ చేసింది ఇంటిలో. అత్తయ్య, నేను ఉప్పు ఎక్కువ వేశాను అంటే నీ పెద్ద కోడలు మిమ్మల్ని బాగా చూసుకుంటుందని కదా. ఒక పని ఎందుకు చేయకూడదు మీరు? మీ ప్రియమైన కోడలు నుండి 2 పూటల ఆహారం వండించుకోండి. వంటగదికి వచ్చి చూడండి ఎంత వేడిగా ఉందో. ముందుగా నేను ఇంత వేడిలో వంట చేస్తున్నాను, పైగా మీరు తండోపతండాలుగా మాటలు విసురుతున్నారు అని వెళ్ళిపోయింది. అలా రోజులు గడిచే కొద్దీ అనారోగ్యంతో ఉన్న రమాగారు రోజు ఈ తిండి తినలేక వేధింపుల వల్ల ఒకరోజు హఠాత్తుగా రక్తపోటు పెరిగిపోయి శరీరం పక్షవాతానికి గురయ్యింది. ఇప్పుడు శరీరం సగం పనికి రాకుండా పోయింది. ఇప్పటి వరకు ఎలాగోలా తన పని తాను చేసుకుంటూ పోయేది. కానీ పక్షవాతం రావడంతో హరినాథ్ వయసు అయిపోతున్న కారణంగా ఇద్దరు పూర్తిగా కోడళ్ల కరుణపైనే ఆధారపడ్డారు. వ్యాపారం విషయంలో పెద్ద కొడుకైన రాజు మరియు నీరజ్ మధ్య గొడవ మొదలైంది. రాజు షాపులో ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడని, దానివల్ల గొడవ జరిగిందని నీరజ్ ఆరోపించాడు. నీరజ్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, వ్యాపారంలో డబ్బు కాజేస్తున్నాడని రాజు చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు అన్నాదమ్ములిద్దరూ వ్యాపారం సొంతంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నందున 3వ సోదరుడికి ఉద్యోగం చేస్తున్నందున తనకు వ్యాపారంలో వాటా అవసరం లేదని వ్యాపారాన్ని 2 భాగాలుగా మాత్రమే విభజించాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి రోజువారీ ఇంటిని, ఊరికి దూరంగా ఉన్న ఇంటిని విభజించాలని నిర్ణయించుకున్నారు. పూర్వీకుల ఇల్లు ఒక కొడుకు వస్తుందని, గ్రామానికి దూరంగా ఉన్న మరొక ఇల్లు మరొక కొడుకుకు వస్తుందని వాళ్ళు ఇద్దరే నిర్ణయించేశారు. 3వ సోదరుడు అనిల్
తన సొంత ఇంటిని ముంబైలో నిర్మించుకున్నాడు. అందువల్ల అతనికి ఇల్లు అవసరం లేదు. అయితే గ్రామ భూమికి సంబంధించి దానిని 3 భాగాలుగా విభజించాలని, దానిని ముగ్గురికి సమానంగా పంచాలని అనుకున్నారు. మరి కూతురు విషయమై అసలు ఏమీ మాట్లాడలేదు. అలా ఆస్తి విడిపోవడంతో కోడళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా కాలంగా నేను చెబుతూనే ఉన్నాను వీళ్ళ నుండి విడిపోవాలని, కానీ మీరు ఒప్పుకోలేదు అని తన భర్త రాజుతో చెప్పింది పెద్ద కోడలు. ఇంకొక వైపు చూసారా ఈరోజు మీ అన్నయ్య ఎలా దూషించాడో. అతను ప్రతి నెలా దుకాణం నుండి ఎక్కువ డబ్బు తీసుకునేవాడు. అయితే మీరు అతని నుండి ఖాతా అడగలేదు, ఖాతా అడగడం మర్చిపోయారు. అతను మిమ్మల్ని ఇప్పుడు ఆ ఖాతాలకు బాధ్యులని నిందిస్తున్నారు. ఈ భార్యాభర్తలిద్దరూ నెంబర్ 1 దొంగలు అని ముందే చెప్పాను అని రెండవ కోడలు నీరజ్తో చెప్పింది. హరినాథ్ గారు మరియు రమా గారు అన్నీ గమనిస్తూ చూస్తూ కూర్చున్నారు. మరుసటి రోజు తన చిన్న కొడుకు అనిల్ కూడా తన భార్యతో ఇంటికి చేరుకొని నేరుగా తన తల్లి తండ్రి గదికి వచ్చి తల్లిని కలవడానికి వచ్చాడు. తన తల్లిని అలాంటి స్థితిలో చూసి కలత చెందాడు. తండ్రితో ఇలా అన్నాడు, నాన్నగారు, అమ్మ ఆరోగ్యం బాగా లేదని అన్నయ్య నిన్న ఫోన్ చేస్తే తెలిసింది, కానీ మీరు నాకు ఫోన్ చేసి కూడా ఈ విషయం చెప్పలేదు. బాబు అనిల్, మీరు మీ పనిలో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం తగదని నేను భావించాను. అప్పటికి ఉదయం 10 గంటలయ్యింది, కానీ ఇంకా ఎవరూ అల్పాహారం తీసుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న అనిల్ భార్య సౌమ్య అల్పాహారం సిద్ధం చేయటానికి వంటగదికి వెళ్ళింది. అందరి కోసం వేడి అల్పాహారం సిద్ధం చేసింది. తనంతకు తాను తినలేని పరిస్థితిలో ఉన్న అత్తయ్యకు సౌమ్య తినిపించసాగింది. అదే సమయంలో రాజు మరియు నీరజ్ కూడా భార్యలతో హరినాథ్ గదికి చేరుకున్నారు. అనిల్, మొదటి నుంచి వ్యాపారం మేమే చూసుకున్నాం కాబట్టి వ్యాపారం మరియు పెద్ద ఇల్లు మరియు ఈ ఇల్లు నేను నీరజ్ తీసుకుంటున్నాం. గ్రామంలోని భూమిని 1/3 భూమి మాత్రమే నీకు ఇవ్వబడింది అన్నారు. అది విని అనిల్ ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో పెద్ద కోడలు, మరిది గారు అంత ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎప్పుడో ఒకసారి చుట్టం చూపులా వచ్చి చూసిపోయే మీకు ఏమి తెలుసు, మేము అత్తామామయ్యలను ఎంత కనిపెట్టుకుని ఉంటున్నామో. ఎలాగో ఆస్తి వాటా వేస్తున్నాం కాబట్టి అత్తామామలను కూడా వాటా వేసుకొని ఒక్కొక్కరి ఇంట్లో 3 నెలలు ఉండేటట్టు నిర్ణయించాము. మరియు మొదట ఎవరితో ఉంటారా అని స్లిప్ వేసి నిర్ణయిస్తారు. అప్పుడు అనిల్ అన్నాడు, వదినా, ఇది సరికాదు. వీళ్ళిద్దరూ మా అమ్మా నాన్నలు. మీరు పంచటానికి పెద్ద ఇంటి వస్తువు అనుకున్నారా అని అడిగాడు. అప్పుడు పెద్ద కొడుకు రాజు మాట్లాడుతూ, ముంబైలో ఉంటూ నోట్లు లెక్కిస్తున్న నీకేం తెలుసు, మేము అమ్మా నాన్న ఇద్దరి బాధ్యతల్ని తీసుకున్నాం. అప్పుడు అమిత్ మాట్లాడుతూ, నెల నెల అమ్మ వైద్యానికి, నాన్నగారి మందులకు డబ్బు పంపేవాడిని కదా, వాటి గురించి మాట్లాడరెందుకు అంటుండగానే అనిల్కి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ వరండాలోకి వెళ్ళిన భర్త వెనుక సౌమ్య కూడా వెళ్ళింది. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి చెప్పు అన్నాడు. సౌమ్య, అత్తామామయ్యలను మన దగ్గరే ఎప్పటికీ ఉంచుకోలేమా? కొడుకు కోడలు అయిన మనకు కూడా వారిని చూసుకునే బాధ్యత ఉంది. సౌమ్య మాటలు వింటే అనిల్ మొహంలో చిరునవ్వు కనిపించింది. నేను అలాగే ఆలోచిస్తున్నాను. దీని గురించి ఒకసారి నీతో మాట్లాడాలనుకున్నాను. సౌమ్య, దీని గురించి అడగడానికి ఏమైనా ఉందా? ఇక్కడి పరిస్థితులు చూశాక అత్తామామయ్య ఏదో చెప్పుకోలేని మనోవేదన అనుభవిస్తున్నారనిపిస్తుంది. నిన్ను నీ కాళ్ళ మీద నిలబెట్టి వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేర్చారు కాబట్టి వాళ్ళను ఈ వయసులో జాగ్రత్తగా చూసుకోవటం మన ధర్మం. వాళ్ళ ఆలోచనను తండ్రితో చెప్పాడు అనిల్. ఇలాంటి కొడుకు మరియు కోడలు ఉన్నందుకు నేను ధన్యుడిని. ఈ వయసులో ఇంకేమి కోరుకోను, ఒక మనశ్శాంతి తప్ప అన్నారు హరినాథ్ గారు. సరే నాన్న, మనము రేపు బయలుదేరదాం. వెళ్ళి అమ్మని మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిద్దాం. కొద్ది రోజుల్లో అమ్మ కోలుకుంటుందని ఆశిస్తున్నాను. కొడుకు మాట విని హరినాథ్, ఇంకా చాలా ముఖ్యమైన పని ఒకటి మిగిలి ఉంది. ముందు నన్ను ఆ పని చేయనివ్వండి, తర్వాత మేమిద్దరం మీతో వస్తాం. ఇప్పుడు మీరంతా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి.
మరుసటి రోజు ఉదయం హరినాథ్ గారు సమాచారం ఇవ్వకుండా ఎక్కడికో వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేశారు. అతని చేతిలో కొన్ని పత్రాలున్నాయి. తన 3 కొడుకులను కోడళ్లను తన గదికి పిలిపించాడు. నేను విభజనకు సంబంధించి నిర్ణయం తీసుకున్నాను. అంతలో పెద్ద కొడుకు, తీసుకోవాల్సిన నిర్ణయం ఏమి మిగిలి ఉంది? అంతా వాటా వేసేశాం కదా అన్నాడు. ఆ నిర్ణయం మీ వైపు నుండి వచ్చింది, కానీ నేను ఆ నిర్ణయం తీసుకోలేదు, ఆమోదం ఇవ్వలేదు. ఈరోజు నేను నా నిర్ణయం చెబుతాను, వినండి. నేను ఈ ఇంటిని 3 భాగాలుగా విభజించబోతున్నాను. ఇది విని ఇద్దరూ మతిస్థిమితం కోల్పోయినట్లుగా ఉన్నారు. నీరజ్ అన్నాడు, మీరు మాతో ఉన్నారు, మిమ్మల్ని మేం చూసుకున్నాం ఇన్ని రోజులు, ఇది ఎలా జరుగుతుంది? బాబు, నా మాట ఇంకా అయిపోలేదు. మొదట మొత్తం విను. ఈ ఇల్లు మాత్రమే కాకుండా తన వ్యాపారం కూడా 3 భాగాలుగా చేస్తున్నట్లు ఊరిలో ఉన్న ఇల్లు కూతురికి రాస్తున్నాను. ఊరిలో భూమిని 3 భాగాలుగా రాశాను. మిగిలిన ఆస్తిని అమ్మి వచ్చిన డబ్బును నా చిన్న కొడుకు అనిల్తో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. తద్వారా నా భార్య ఉత్తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మిగిలిన డబ్బు చిన్నవాడికి చెందుతుంది. ఇది విన్న పెద్ద కోడలు మరియు చిన్న కోడలు కోపంతో పెద్దగా అరుస్తూ, ఇది అన్యాయం. ఇన్ని రోజులు మీకు సేవ చేసి మీకు 2 పూటలా భోజనం పెట్టాం, ఇదేనా న్యాయం అని అడిగారు. అప్పుడు హరినాథ్ గారు, మీ సేవ వల్లనే ఈరోజు నా భార్య వీల్ చైర్పై పడుకుంది. ఒక్కసారి చూడండి తన పరిస్థితి. ఇలా చెబుతూ హరినాథ్ భార్యను వీల్చైర్ మీద చూడలేక కన్నీరు పెట్టుకున్నాడు. భర్త అలా ఏడవడం చూసి రమా కూడా కన్నీళ్లు వచ్చేశాయి. అప్పుడు చిన్న కొడుకు అనిల్ అన్నాడు, నాన్నగారు, మాకు ఆస్తి నుండి 1 పైసా కూడా వద్దు, మాకు మీ ఆశీస్సులు కావాలి. అప్పుడు హరినాథ్ గారు, కానీ బాబు, నేను ఇవ్వాలనుకుంటున్నాను మరియు మీరు తిరస్కరించకూడదు. మరుసటి రోజు ఉదయం హరినాథ్ గారు మరియు రమా వారి చిన్న కొడుకు మరియు కోడలతో కలిసి ముంబైకు బయలుదేరారు. అనిల్ అక్కడికి తీసుకెళ్లి అమ్మను మంచి వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. డాక్టర్ ప్రత్యేక ఆహారంతో పాటు కొన్ని మందులు కూడా రాశారు. అలాగే అవసరమైన వ్యాయామం కూడా చెప్పారు. సౌమ్య దానిని బాగా అర్థం చేసుకొని అత్తగారి సేవకే పగలు రాత్రి అంకితం చేసింది. కొద్ది రోజుల్లోనే రమాగారు పూర్తిగా కోలుకుంది. ఆ విధంగా ఈరోజు కలియుగానికి చెందిన ఈ శ్రవణ్ కుమార్ మరియు అతని సంస్కారవంతమైన భార్య వారి తల్లిదండ్రుల వృద్ధాప్యాన్ని నయం చేశారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మన ఛానల్లోని మీ ఫేవరెట్ కథను కామెంట్ రూపంలో నాకు తెలియచేయగలరు. ధన్యవాదములు.